పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటి నెల చైత్రమాసం కాబట్టి కొత్త సంవత్సరంలో వచ్చిన మొదటి మాస శివరాత్రి నాడు కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, కపిల తీర్థంలో స్నానం చెయ్యడం భగవంతుని యొక్క అనుగ్రహంగా భావన చేస్తున్నాం. కపిల తీర్థంలో స్నానం ఎంత గొప్పదో మనకి పురాణాలు పరిశీలిస్తే కనపడుతుంది. కేవలం దేవతలే కాదు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ఇంత గొప్ప క్షేత్రంలో దర్శనం చేసుకునేటటువంటి వారు మొదట విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసి, ద్వారపాలకులైన దుండి ముండిని దర్శనం చేసి, తర్వాత కపిలేశ్వర స్వామి వారిని, కామాక్షి అమ్మవారిని దర్శనం చేస్తూ కాలభైరవుడు మొదలైన పరివార దేవతల్ని, సోమాస్కందుణ్ణి, ఆ కోటిలింగేశ్వరుణ్ణి, అగస్త్యేశ్వరుణ్ణి దర్శనం చేస్తూ బిల్వవృక్షం చూస్తూ బయటికి వస్తే బాగుంటుంది. అప్పుడు యథాశాస్త్రంగా శివాలయ దర్శనం చేసినట్లు అవుతుంది. అట్లా దర్శనం చేసుకుంటే క్షేత్రం వలన అనుగ్రహాన్ని ఇతోధికంగా పొందినవారు అవుతారు. సామాన్యమైనటువంటి శివలింగంగా చెప్పబడలేదు. ఎక్కడో పాతాళలోకం దగ్గర నుంచి పెరిగిపోతూ వచ్చినటువంటి శివలింగాన్ని మా వర్ధస్య ఇక పెరగవద్దు అని చెప్పి ఆ కామధేనువు ప్రార్థన చేసి పాలతో అభిషేకిస్తే ఇక పెరగడం ఆగి నిలబడిపోయినటువంటి శివలింగంగా పురాణాల్లో ప్రఖ్యాతంగా చెప్పబడుతుంది. ఒక పక్కన చూస్తే తల్లి కామాక్షి పరదేవత. విశేషించి ఇక్కడ ఉన్న ప్రతి స్వామికి ఒక విశేషం ఉంది. సోమాస్కంద దర్శనం చేస్తే పిల్లలు బాగుంటారని, కాలభైరవ దర్శనం చేసుకుంటే ఏ ప్రమాదాలు లేకుండా ప్రయాణాలు జరుగుతాయని, ఒక్కొక్క మూర్తి దర్శనం చేత ఒక్కొక్క ఫలితం లభిస్తుందని చెప్పబడుతుంది. అంత గొప్ప క్షేత్రమైనటువంటి ఈ కపిల తీర్థాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కావాలి అని ప్రార్థన చేస్తున్నాను.